ప్రపంచ కుబేరుడు ఇలోన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిల్ గేట్స్ ఇలా ప్రపంచాన్ని శాసించే వ్యక్తుల పేర్లు ఒక చీకటి కేసులో వినిపిస్తున్నాయి. అదే ఎప్స్టీన్ ఫైల్స్. ఏంటి ఎప్స్టీన్ ఫైల్స్? ఎవరి ఎప్స్టీన్? మాట్లాడుకుందాం. జెఫ్రీ ఎప్స్టీన్. ఇతను ఒక అమెరికన్ ఫినాన్షియల్. మైనర్ బాలికలను ట్రాప్ చేసి లైంగిక వేధింపులకి గురి చేసేవాడు. అంతేకాదు, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్కి, బిజినెస్ మ్యాగ్నెట్స్కి మైనర్ బాలికల్ని సప్లై చేసేవాడు. ఇతనికి ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉంది, లిటిల్ సెయింట్ జేమ్స్ అని. అక్కడే ఈ చీకటి పనులన్నీ జరిగేవి. 2019 సంవత్సరంలో జైల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు ఎప్స్టీన్. ఎప్స్టీన్ కేసుని అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దర్యాప్తు చేస్తోంది. వాళ్ళ దగ్గర లక్షలాది పేజీల డాక్యుమెంట్లు, వీడియోలు, ఫోటోలు ఉన్నాయి. ఎప్స్టీన్తో ఎవరెవరు తిరిగారు, ఆ ఐలాండ్కి ఎవరెవరు వెళ్ళారు అని. రీసెంట్గా 2026 జనవరి 30న 30 లక్షల పేజీల ఫైల్స్ని ప్రభుత్వం బహిర్గతం చేసింది, రిలీజ్ చేసింది. అందులో 2000 వీడియోలు ఉన్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ ఫైల్స్లో ఇలోన్ మస్క్ పేరు వినిపిస్తోంది. 2012-2013 ఆ టైంలో ఎప్స్టీన్కి అలానే మస్క్కి మధ్య ఎక్స్చేంజ్ అయిన మెయిల్స్, సంభాషణలు బయటకు వచ్చాయి. ఒక మెయిల్లో ఏముందంటే, ఎప్స్టీన్ని మస్క్ అడుగుతున్నారు, నీ ఐలాండ్లో వైల్డెస్ట్ పార్టీ ఎప్పుడు అని. దీని గురించి ఇప్పటికే మస్క్ రియాక్ట్ అయ్యారు. చాలాసార్లు ఎప్స్టీన్ తనని ఇన్వైట్ చేశాడు ఐలాండ్, తాను ఎప్పుడు వెళ్ళలేదు, ఇలాంటి పార్టీస్కి నేను అటెండ్ అవ్వలేదు అని చెప్పి. అసలు యాక్చువల్లీ ఎప్స్టీన్ ఫైల్స్ బయటకు రావాలని కోరుకున్నదే నేను కదా, అడిగిందే నేను కదా అని మస్క్ చెప్తారు. ఇదంతా బురద జల్లే ప్రయత్నం అని అంటున్నారు ఆయన. ఇందులో బిల్ గేట్స్ పేరు కూడా ఉంది. రష్యన్ అమ్మాయిలతో సంబంధాల వల్ల ఆయనకి సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ STD వ్యాధి సోకిందని, దాని గురించి ఎప్స్టీన్ సాయం కోరుతున్నట్టుగా ఉన్న మెయిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా వచ్చింది, గతంలోనే వచ్చింది. ఈ ఫైల్స్లో 100 సార్లు ఆయన పేరు మెన్షన్ చేశారు, కానీ ప్రభుత్వం ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రిన్స్ ఆండ్రూ, బ్రిటన్ రాజ కుటుంబానికి చెందిన ఈయన అభ్యంతరకర ఫోటోలు బయటకు వచ్చాయి. కేవలం వీళ్ళే కాదు, వివిధ దేశాలకు సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు, ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. స్పెయిన్ మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మైగల్ ఏంజెల్ మొరాటినోస్, పోర్చుగల్ మాజీ విదేశీ మంత్రి లూయిస్ ఫిలిప్ మార్క్యూస్, పాకిస్తాన్ మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి మగ్దూమ్ షా మహ్మూద్ ఖురేషి, లెబనాన్ మాజీ ప్రధాని సాద్ హరీరి, ఈజిప్ట్ మాజీ విదేశీ వ్యవహారాల మంత్రి, అరబ్ లీగ్ సెక్రటరీ జనరల్ అహ్మద్ అబౌల్ గెయిట్, ఖతార్, UAEకి సంబంధించిన వాళ్ళు, ఇంకా చాలా మంది పేర్లు బయటకు వచ్చారు. సో ఇలా వివిధ దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులు, వాళ్ళ రాయబారుల్ని కలిసేవాడు, డిన్నర్ మీట్లు పెట్టేవాడు, ఒక్కొక్కసారి ఐక్యరాజ్య సమితి మీటింగ్స్కి వచ్చినప్పుడు కలిసేవాడు అని చెప్పి, కొంతమంది అయితే నేరుగా అతని ఐలాండ్కి వెళ్ళేవారని ఎప్స్టీన్ ఫైల్స్లో బయటకు వచ్చింది. చాలామంది నేతలు రియాక్ట్ అవుతూ, ఎప్స్టీన్ని కలిసిన మాట వాస్తవమే, కానీ అతని చీకటి వ్యాపారాలు, చీకటి పనుల గురించి మాకు తెలియదు అని చెప్పారు.